దైవజనులు మన ప్రాంతానికి రావటమే కాదు కానీ మా ఈ చిన్న సహవాసంలో మరి చక్కటి వాక్య సందేశాలు ఇచ్చి సహవాసాన్ని మా సంఘాలను కూడా బలపరుస్తున్న సేవకులు. అందుకని మా సంతోషం. అన్న మీరు ఇంకా దేవునిలో బలపడాలని మా మనసారా కోరుకుంటున్నాం. అది చాలా సంతోషం అండి. సహోదరులతో కలిసి ఇలా వేదిక పంచుకోవడమే గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. అలాగే మీ అందరి ముందు ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక మనపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలాగే వారికంటే వయసులో చిన్నవాడినైనా వాళ్ళ అనుభవంతో పోలిస్తే నేను ఎందుకు పనికిరానండి. కానీ అలాంటి గొప్ప దైవజనులు వారి ప్రేమతో అన్నిటి రీతిగా వారి ప్రేమ నా పట్ల కురిపించినందుకు చూపించినందుకు వారందరికి కూడా నా హృదయపూర్వక మనపూర్వక నా వందనాలు తెలియపరుచుకున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున చక్కటి సహోదరుని దేవుడు నాకు దయచేశాడు. ఆయన ఉన్నతమైన ప్రేమకు నేను ఎప్పుడూ రుణస్థుడిని. ఎల్లకాలం ఆ దేవునికి నమ్మకస్తుడిగా నేను బతకాలని మీ అందరి ప్రార్థనలోనూ అలాగే దైవజనులందరి ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నా కోసం ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ నా విన్నపాన్ని తెలియపరుచుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. ఒకవేళ నా మాటల ద్వారా మిమ్మల్ని ఏమన్నా గాయపరుచుంటే పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నించండి. దేవుని యొక్క ప్రేమను మాత్రం మీరందరూ తెలుసుకుని మా అందరితో పాటు మీరందరూ పరలోకంలో ఉండాలి. ఇదే మా బలమైన ప్రగాఢమైన కోరిక. మనందరం కలిసి దేవాది దేవునిలో అక్కడ ఆయన స్తుతిస్తూ ఆనందిస్తూ సంతోషించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు, నేను, మా సహోదరులు అందరం కలిసి పరలోకములో ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. దయచేసి గమనించండి. ఒక్క నిమిషం. అమ్మ